హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్వేస్ చాట్స్. ఇవాళ అయితే నేను ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వచ్చేసానండి. మా చిన్నోనికి అయితే ఇవాళ వ్యాక్సినేషన్ ఉంది, అదైతే కంప్లీట్ చేసేసుకుందామని వచ్చేసినాను. ఇది వచ్చేసి 9th మంత్లో కానీ 10th మంత్లో కానీ తీసుకోవాల్సిన వ్యాక్సినేషన్ అండి. దీన్ని వచ్చేసి ఎంఎంఆర్ అంటారు. అదేనండి, తట్టు చిన్నమ్మవారు అంటారు కదా, అదైతే రాకుండా. ఇది వచ్చేసి మనకు 2 డోసులు అయితే ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి 9th మంత్లో ఒకటి ఉంటుంది, దాని తర్వాత 15th మంత్లో అయితే ఒకటి ఉంటుంది. ఇక్కడైతే మీరు లిస్ట్ చూసుకోవచ్చు, ఏ మంత్లో ఏవే వేయించుకోవాలనేది. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారండి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇది చూడగానే ఈజీగా అర్థమైపోయింది. ఇక మా చిన్నోడైతే ఇవన్నీ నాకు ఏపిచ్చిండ్రా లేదా వీళ్ళు కరెక్ట్గా అని చెక్ చేసుకుంటాడు దాన్ని చూసి బొమ్మను. ప్రీవియస్గా అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంఎంఆర్ అయితే అవైలబుల్లో ఉండేదండి. కాకపోతే దీన్ని 1 సంవత్సరం కిందటి నుంచి తీసేసినారు. ఇప్పుడు ఓన్లీ ఎంఆర్ మాత్రమే అవైలబుల్లో ఉంది. ఇదంటే మమ్స్ అండ్ రూబెల్లా, మిజల్స్, మమ్స్, రూబెల్లా కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్లోనే తీసుకోవాలండి. సో అందుకే మేము గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చేసినాము. డాక్టర్ బాబు అన్నీ చెక్ చేసి తీసుకోవాల్సిన ఇంజెక్షన్స్ అయితే రాపిచ్చేసిండు. నేను వచ్చేసి అయితే తీసేసుకున్నా. మిజల్స్, మమ్స్, రూబెల్లా ఒకటి. ఇది వచ్చేసి మెదడు వ్యాపు వ్యాధి కోసం అండి. ఇదైతే అంత మ్యాండేటరీ కాదు, కాకపోతే వేపిస్తే మంచిదంటే నేనైతే తీసేసుకున్నాను. మొత్తం రెండింటి కాస్ట్ వచ్చేసి నాకు 4600 అయితే పడిందండి. ఇక బేసిక్గా చాలామంది ఈ వ్యాక్సినేషన్స్ ఎందుకు, పిల్లలు బాగానే ఉన్నారు కదా, మేమేమన్నా మా పిల్లలకు అన్నీ వేయించినావా, మా పిల్లలు బాగా తిరగట్లేదా అని అది ఇదని మాట్లాడుతుంటారండి. కాకపోతే ఎప్పుడు ఏ సిచ్యువేషన్ వస్తుందో ఎవరికీ తెలియదండి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న అవైలబుల్లో వ్యాక్సిన్స్ వేయించుకోవడానికి మన నొప్పి ఏందో నాకైతే అర్థం కావట్లేదు. పిల్లల్ని అయితే చాలా శాతం వరకు తీసుకురా అంట నర్స్ అయితే చెప్తుంది. ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చు ఎక్కువ అంటే అట్లీస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబుల్ వ్యాక్సిన్స్ అన్న వేయించుకోండి దయచేసి. ఈ వీడియోని మాత్రం వీలైనంత మందికి షేర్ చేయండి. దీనివల్ల తెలుస్తుంది ఎప్పటికి ఏ వ్యాక్సినేషన్స్ అయితే తీసుకోవాలా అనేది. వ్యాక్సిన్ వేసిన ప్రతిసారి పిల్లలకు జ్వరం వస్తుంది, మాకు భయం అని వేపించకుండా చాలామంది అయితే ఉంటారు. అలా అయితే ఉండకండి. ఖచ్చితంగా పిల్లలకు వ్యాక్సిన్ అయితే వేయించండి. ఇలా ఉన్న మా చిన్నోడు ఇలా అయితే అయిపోయిండు పాపం వ్యాక్సినేషన్ తర్వాత. వీడైతే ఫస్ట్ టైం ఏడవడము వ్యాక్సినేషన్ అప్పుడు, ఇంతకుముందు ఎప్పుడు ఏడవలేదు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్వేస్ చాట్స్.